హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సీకో సెల్ఫ్ స్వతహాగా నేర్చుకో ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనం ఎఫ్ఆర్ఎస్లో సిఎల్కి ఎలా అప్లై చేసుకోవాలనేది మనం ఇవాళ చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికంటే ముందు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. 2024 డిఎస్సిలో జాబ్స్ వచ్చిన వాళ్ళు టీచర్స్ అందరికీ 2 ఎంప్లాయీ ఐడీలు ఉన్నాయండి. మనకు ఐఎఫ్ఎంఐఎస్లో ఉండే ఎంప్లాయీ ఐడి కాకుండా 5 days ట్రైనింగ్ అప్పుడు సమ్మర్లో 5 days ట్రైనింగ్ అప్పుడు మనకు ఇచ్చినటువంటి ఎంప్లాయీ ఐడి ద్వారా మాత్రమే మనం ఎఫ్ఆర్ఎస్లో సిఎల్ అప్లై చేసుకోవచ్చు. ఆ ఎంప్లాయీ ఐడి ద్వారా దాంతో మాత్రమే లాగిన్ అవుతుందండి. ఒకవేళ అది ఎంప్లాయీ ఐడి కనుక మీరు మిస్ అయితే, మీ దగ్గర అందుబాటులో లేకపోతే అది ఏ విధంగా పొందాలి, ఎక్కడ ఉంటుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు అదే తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ లాగిన్ ఐడి స్కూల్ హెచ్ఎం ఉంటుంది కదా, స్కూల్ హెచ్ఎం లాగిన్ ఐడితో లాగిన్ అయిన తర్వాత దాంట్లో ఇప్పుడు నేను లాగిన్ అవుతున్నానండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనకి ఏం క్లిక్ చేస్తే దాంట్లో మన ఇన్ఫర్మేషన్ ఉంటుందా అనేది చూద్దాం ఒకసారి. ఇక్కడ టీచర్ డిప్యుటేషన్ అనే దాంట్లో ఇక్కడ చూస్తే ఇక్కడ మనకు ఎంప్లాయీ ఐడి ఉంటుందండి. ఈ ఎంప్లాయీ ఐడిలో మన స్కూల్ స్టాఫ్ అందరిది ఎంప్లాయీ ఐడీస్ ఉంటాయి. ఇక్కడ ఉన్న ఎంప్లాయీ ఐడి ఎంటర్ చేస్తే మాత్రమే ఎఫ్ఆర్ఎస్లో మనం సిఎల్ అప్లై చేసుకోగలం. ఓకే, ఇప్పుడు ఎంప్లాయీ ఐడి ఎట్లా పొందవచ్చు అనేది చూసినాం. ఇప్పుడు నెక్స్ట్ మనం సిఎల్ ఎలా అప్లై చేసుకోవాలనేది చూద్దాం. ఓకే అండి, ఇప్పుడు మనం ఎఫ్ఆర్ఎస్లో ఏ విధంగా సిఎల్ అప్లై చేసుకోవచ్చు అనేది చూద్దాం. ఇప్పుడు ఎఫ్ఆర్ఎస్లో మనకి హెచ్ఎం లాగిన్ ఉంటుంది అండ్ మన స్టాఫ్ లాగిన్ ఉంటుందండి. ఇప్పుడు దాని ప్రకారం మనం ఇప్పుడు ఇందాక చూసుకున్నాం కదా ఎంప్లాయీ ఐడి అనేది, ఆ ఎంప్లాయీ ఐడి ద్వారా మనం లాగిన్ అవ్వచ్చు. అయితే అది ఏ విధంగా అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మనకి 2 లాగిన్లు ఉంటాయి కదండి, హెచ్ఎం లాగిన్, మన పర్సనల్ స్టాఫ్ లాగిన్లో లాగిన్ ఐడి వచ్చేసి మన ఎంప్లాయీ ఐడి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పాస్వర్డ్ అనేది మనకు డిఫాల్ట్ అండి. ఇప్పుడు స్టాఫ్ దీంట్లో క్యాపిటల్ అనేది ఏముండదు, స్టాఫ్ @123 ఈ పాస్వర్డ్ అనేది డిఫాల్ట్ అండి. మన స్టేట్ ఎంప్లాయీస్ అందరికీ ప్రతి ఒక్కరికి స్టాఫ్ @123 అనేది డిఫాల్ట్గా పాస్వర్డ్ అనేది సెట్ చేసి ఉంటుంది. ఓన్లీ కేవలం ఎంప్లాయీ ఐడి మాత్రమే ఎవరిది వాళ్ళు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఇప్పుడు ఎంటర్ చేశాను, లాగిన్ అవుతున్నానండి. లాగిన్ అయిన తర్వాత మనకు ఈ విధంగా ఉంటుందండి. సెల్ఫ్ అటెండెన్స్, పీర్ అటెండెన్స్, లోకల్ హిస్టరీ. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ లీవ్స్, మనకు కావాల్సింది లీవ్స్. ఓకే, లీవ్స్లో మనం ఇక్కడ 2 ఉండే లీవ్ బ్యాలెన్స్ అండ్ అప్లై లీవ్. మనకి లీవ్ అప్లై చేసుకోవడానికి కావాలి కాబట్టి అప్లై లీవ్ మీద క్లిక్ చేస్తే మనం ఇక్కడ లీవ్ టైప్లో క్యాజువల్ లీవ్, సిఎల్, హాఫ్ డే సిఎల్, ఆప్షనల్ హాలిడేస్, లోకల్ హాలిడేస్, మనకున్న డిఫరెంట్ హాలిడేస్ లీవ్స్ అన్నీ ఏ విధమైన లీవ్స్ ఉన్నాయి అన్ని రకాలే ఇక్కడ మనకు చూపిస్తుందండి. మనకు కావాల్సింది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను సిఎల్ క్యాజువల్ లీవ్ సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ రిమార్క్స్ అనేది మన రీజన్ ఏంటిది, దేనివల్ల మనం సిఎల్ అప్లై చేసుకుంటున్నాం, లేదా హాఫ్ డే లీవ్ అప్లై చేసుకుంటున్నాం, ఆప్షనల్ హాలిడే, కారణం ఏంటిది అనేది ఇక్కడ చూసుకుందాం. నేను ఇప్పుడు ఇక్కడ ఎంటర్ చేస్తున్నానండి. ఖచ్చితంగా రిమార్క్స్ మాత్రం ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసి అప్లై చేసుకోవాలి. అప్లై అని క్లిక్ చేస్తే మనకు అక్కడ లీవ్ అనేది అప్లై అయిపోతుంది. తర్వాత మనం లీవ్ ఇక్కడ మన పర్సనల్ ఐడి ద్వారా లాగిన్ అయ్యి అప్లై చేసిన తర్వాత మన హెచ్ఎం లాగిన్ ద్వారా లాగిన్ అయ్యి మన లీవ్కి అప్రూవల్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం చూడవచ్చు, ఇక్కడ పెండింగ్, ప్రస్తుతానికైతే పెండింగ్ అని కనిపిస్తుంది. తర్వాత వాళ్ళు మన హెచ్ఎం లాగిన్ ద్వారా హెచ్ఎం వాళ్ళు మన లీవ్ని కనుక అప్రూవల్ చేసినట్టయితే మనకి ఇక్కడ అప్రూవ్డ్ అని పడుతుందండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో సిఎల్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.